ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 2వ శుక్రవారము. ఇదిగో కలలుగనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపుదము. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు, 12వ వచనము నుండి 13వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 28వ వచనం వరకు. ముదిమిని పుట్టినవాడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. తమకంటే ఎక్కువ తండ్రి అనురాగమునకు పాత్రుడు అగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు గదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరికి పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగానున్నాను అనెను. అంతటా ఆ మనుష్యుడు, వారు ఇక్కడి నుండి సాగిపోయిరి, దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకుంటుండగా వింటిని అని చెప్పెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలయునని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలుగనువాడు వచ్చుచున్నాడు, రండి వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదు అనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చెయ్యకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించవచ్చునని రూబేను తలంచెను. యోసేపు దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువటంగీని తీసివేసిరి. దానిలో గోతిలో పడద్రోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీయుల బిడారు వారి కంటబడెను. ఇష్మాయేలీయులు ఒంటెలపై గుగ్గిలము, బోలము, లేపన ద్రవ్యమును తీసుకొని పోయిచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రండి అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదము, మనం అతనికి హాని చెయ్యరాదు, అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి ప్రక్కగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులకు అమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనము వరకు మరియు 45వ వచనము నుండి 46వ వచనము వరకు. మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను.
ద్రాక్షపండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుద ముట్టింతము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టిపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను. ఇది ప్రభువు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చు వారికి ఇయ్యబడినని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవి అన్నియు తమను గూర్చియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కాని యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.